ఎందరో మహానుభావులు అందరికీ నాయక వందనములు. ఈరోజు మనము వ్యాకరణం మందు క్రియలు చూద్దామండి. వ్యాకరణం చాలా ముఖ్యమైనది, మీరు తప్పకుండా చదవాలని కోరుకుంటున్నాను. ఇందులో రెండు కలదు క్రియలు, ఒకటి సకర్మక క్రియ, ఇంకోటి అకర్మక క్రియ అనేసి. సకర్మక అంటే కర్మను కోరు క్రియను, కర్మ కలిగిన క్రియనే మనము సకర్మక అంటాము. అంటే అరుణ పాట పాడెను, కర్త కర్మ క్రియ, పాడెను ఇక్కడ క్రియ, ఇది వచ్చేసి అకర్మక అని చెప్తారు. అంటే కర్మ కలిగిన క్రియని. అకర్మక అంటే అరుణ పాడెను, కర్త క్రియ మాత్రమే ఇక్కడ ఉండేది. అంటే ఇక్కడ ఏం లేదు, ఇక్కడ కర్మ లేదు కాబట్టి. సో ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చినారు, మనం దీన్ని చూద్దామండి. ఇది చూడండి, క్రింది సకర్మక వాక్యాలను అకర్మక వాక్యాలుగా మార్చాలంట. నేను బడికి చదవడానికి వెళతాను, నేను చదవడానికి వెళతాను, అదే మనకి సకర్మకం నుండి అకర్మకంగా మార్చడం. కాకి పైకి ఎగిరింది, కాకి ఎగిరింది. వేటగాడు పులిని వేటాడాడు, వేటగాడు జస్ట్ వేటాడాడు. గుడిలో దేవుడిని వేడుకోవడానికి వెళ్ళాను, నేను వేడుకోవడానికి వెళ్ళాను. దట్స్ ఆల్. ఓకేనండి. నెక్స్ట్, కింద ఇచ్చిన పదాలను అకర్మకం నుండి సకర్మకంగా మార్చాలి. ఓకే, నాకు కళలు వస్తాయి. ఎప్పుడు వస్తాయి? నేను నిద్రలో కళలు కంటాను. ఓకే, నది ప్రవహిస్తూ ఉంటుంది. ఎలా? నది నీటిని ప్రవహింపజేస్తుంది. సూర్యుడితో చీకటి తొలగిపోయింది. ఎప్పుడు? సూర్యుడు ఉదయంతో చీకటిని పోగొట్టాడు. మంచుతో నీరు గడ్డ కట్టింది, మంచు కురవటంతో నీటిని గడ్డ కట్టించింది. మోస్ట్లీ మీకు ఇది అర్థమైంది అనుకుంటున్నానండి. తప్పక మీరు దీన్ని నోట్ తీసుకొని రాసుకోవాలని కోరుకుంటున్నాను. ధన్యవాదములు.